కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం. గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. నిన్న చిరంజీవి గారు ఒక ప్రకటన చేశారు. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ పిఠాపురంలో కూడా త్వరలో ఆయన ప్రచారానికి దిగబోతూ ఉన్నారు అని చెప్పి తెలుస్తోంది. ఎలా చూస్తున్నారు దీన్ని? టఫ్ ఉండే అవకాశం ఉంది. పిఠాపురం గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అలువు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది అంటున్నారు వాళ్ళు. చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిలకడ లేనటువంటి రాజకీయ నాయకులు. రాజకీయ నాయకుడు అంటే రాజకీయాల్లో ఓటమి విజయం అన్నటువంటిది సర్వసాధారణం. 2014లో మేము ఓడిపోయాం, 2019లో గెలిచాం, 2024లో గెలవబోతున్నాం. అదేవిధంగా చిరంజీవి గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్థిరత్వం, ఒక దృఢ నిశ్చయం, ఒక గెలవాలి అన్నటువంటి ఒక పట్టుదల వాళ్ళల్లో లేవు. అందుకే రాజకీయాల్లోకి రాణించలేకపోతున్నారు. చిరంజీవి గారు అంతకుముందు రాజ్యం పెట్టి ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్లో మెర్జ్ చేసి ఈరోజు వచ్చి నేను క్యాంపెయిన్ చేస్తానని అంటే, ఇప్పుడే నేను చెప్పాను ఇంతకుముందే, సినిమాల్లో రాణించినటువంటి వ్యక్తులందరూ కూడా రాజకీయాల్లో కూడా రాణిస్తారు అని అంటే ఆ భావన తప్పు అని. వాళ్ళని చూసేదానికి ప్రజలు రావచ్చు, చప్పట్లు కొట్టవచ్చు, కానీ వాళ్లకు ఓటేస్తారని అనేటటువంటి విషయంలో మాత్రం సందేహపడాల్సింది. పవన్ కళ్యాణ్ విషయంలో అదే అర్థమవుతుంది. మీరు ఏదన్నా ఒక ఈవెన్ సినిమా హీరోయిన్ తీసుకొస్తే చాలామంది వస్తారు చూసేదానికి, కానీ ఆమెకి ఓట్లేరు. బట్ ఇక్కడ చరిష్మా ఉన్న హీరో టాలీవుడ్లో నెంబర్ 1 హీరో, అండ్ ఆ హీరోకి ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది. వాళ్ళంతా ఒక నియోజకవర్గంలో కేంద్రీకృతమై ప్రచారం జరగబోతోంది. నేను చెప్పాను కదా, అదే కానైతే అమితాబ్ బచ్చన్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయి ఉండాలని. రైట్ సార్, నిన్న చంద్రబాబు నాయుడు చేసిన కమెంట్, ఫైనల్ క్వశ్చన్ ఇది, బచ్చా రాజకీయాలు నా ముందు పనికిరావు అని చెప్పి ఎలా చూస్తున్నారు మీరు? 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తాడు. ఈ దేశంలో ఏం జరిగినా కూడా అది నా వల్లనేనని అంటాడు. అసలు మైక్రోసాఫ్ట్ చైర్మన్కి అసలు కంప్యూటర్ నేర్పించింది నేనేనంటాడు. సాఫ్ట్వేర్ని నేను ఇండియాకి తీసుకొచ్చింది నేనేనంటాడు. అది ఎంత దురదృష్టకరమైన. అబ్దుల్ కలాం గారిని నేనే ప్రెసిడెంట్ని చేశానని అంటాడు. మోడీ గారిని నేనే ప్రైమ్ మినిస్టర్ చేశానంటాడు. ఆయనకి ఏది మైండ్కి వస్తే అదే చెప్తాడన్నమాట. లేదు, గతంలో మన్మోహన్ సింగ్ గారిని నేనే ప్రైమ్ మినిస్టర్ చేశానని అంటాడు. ఎన్టీ రామారావు తన స్వంత మామగారినే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి, నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి, ఒక రాజకీయ సిద్ధాంతం అంటూ లేనటువంటి వ్యక్తి, అధికారమే పరమావధిగా ఏ రాజకీయ పార్టీతోనైనా అనుసంధానం అవుతాను, నేను పార్ట్నర్షిప్ పెట్టుకుంటాననేటటువంటి వ్యక్తి
40 సంవత్సరాల ఇండస్ట్రీ, నేను గొప్ప మహానుభావుడిని, లేకుండా ఉంటే నేను తెలివైనటువంటి వాడిని అని నేను చెప్పుకోవడం నిజంగా శోచనీయమైనటువంటి విషయం. దాన్ని ప్రజలు నమ్మట్లేదు. ఈరోజు చెప్పిన మాట రేపు చెప్పడు. చెప్పిన అబద్ధం చెప్పకుండా ఇంకొక అబద్ధం చెప్పగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. బహుశా అబద్ధాలు చెప్పడంలో అతనికి ఎక్స్పర్ట్ అనుకుంటా, మిగతా ఏ విషయంలో కాదు. ప్రతి ఒక్క దురలవాటు, వెన్నుపోటు పడిచే తత్వం, కులతత్వం, కులపిచ్చి, లేనటువంటి దుర్గుణం ఆయనలో లేదు. ప్రతి దుర్గుణం కూడా చంద్రబాబు నాయుడులోనే ఉంది. అందుకే ఈరోజు రాజకీయాల్లో రాణించలేడిక మీదట 14 సంవత్సరాలు ఆయన అందించినటువంటి పరిపాలన ఏదో ఆయన సామర్థ్యం వల్ల వచ్చింది కాదు, పరిస్థితులు అలా వచ్చిన దానివల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యాడే కానీ ఆయన సామర్థ్యం మీద ప్రజలు నమ్మకం పెట్టి ఆయన్ని ఎప్పుడు కూడా సీఎం చేయలేదు. జస్ట్ ఒక చిన్న గులకరాయి పడితేనే హత్యా ప్రయత్నం జరిగింది అని అనటం, అసలు ఇంతకంటే నీచమైన రాజకీయాలు ఏమైనా ఉంటాయా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు లోకేష్. అదే చెప్పింది. చంద్రబాబు నాయుడికి గతంలో మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నంలో హత్యా ప్రయత్నం జరిగింది. అతను రీసెంట్ 5 సంవత్సరాలు, ఇంచుమించు 4.5 సంవత్సర కాలం పాటు జైల్లో ఉన్నాడు. దాన్ని ఒక సెటైరికల్గా ఏదో దాన్ని లైట్గా తీసుకునేటట్టుగా కోడికత్తి అని ఆ రకంగా దాన్ని ఒక రకమైనటువంటి వివరణ ఇచ్చి దాన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2 రీసెంట్గా జరిగినటువంటి మీరు చెప్పేటటువంటి గులకరాయి, అది ఇక్కడ తగిలింది కాబట్టి కన్ను పైన, అదే గులకరాయి కణత మీద తగిలిన్నా, కన్ను పైన తగిలిన్నా ప్రాణాపాయం అన్నటువంటిది మీరు అర్థం చేసుకోండి. ప్రాణాలకే ముప్పు వచ్చి ఉండేటటువంటిది. గురి చూసి కొట్టినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క దురుద్దేశంతోనే రాయేసి ఉంటాడు. రాయి పూలేశారు అని అంటే ఒక అర్థం ఉంది, రాయితో కొట్టాడు అని అంటే దురుద్దేశంతోనే కొడతాడు. ఆ దురుద్దేశం ఏమై ఉంటుంది? డెఫినెట్గా ఆ మనిషిని ఎలిమినేట్ చేయాలనే ఉంటుంది. దాంట్లో మళ్ళీ సెటైరికల్గా గులకరాయి అని అన్నటువంటి, గులకరాయితో కాకుండా ఒక పెద్ద బండరాయిని వేయగలరా? చంద్రబాబు నాయుడు తెలివి తక్కువతనం. ఎయిర్ గన్ అయి ఉండొచ్చు, లేకుండా ఉంటే క్యాట్ బాల్ అయి ఉండొచ్చు. దాంతో కొట్టాడు అని అంటే అది డెఫినెట్గా హత్యా ప్రయత్నమే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది. అది చేసింది చంద్రబాబు నాయుడు మనుషులే. చంద్రబాబు నాయుడు డెఫినెట్గా ఆ కేసులో ఇరుక్కుంటాడు. చంద్రబాబు నాయుడుకి ఆ కుట్రలన్నీ బహిర్గతం అవుతాయి. దాంట్లో చంద్రబాబు నాయుడు తప్పకుండా జైలుకు పోతాడు.